హలో గాయ్స్, బ్యాచులర్స్ కూడా ఈజీగా చేసుకునే రెసిపీ హల్వా రెసిపీ మా స్టైల్లో ఎలా వచ్చిందో చూసేయండి. ఇప్పుడు ఒక కడాయిలోకి కొంచెం నెయ్యి వేసుకొని 1 కప్ ఆఫ్ సుజీ రవ్వ వేసుకొని దూరగా ఎగిచ్చేసుకోండి. ఇప్పుడు అదే కడాయిలోకి మళ్ళీ కొంచెం నెయ్యి వేసేసుకొని మీకు కావాల్సిన ఆల్మండ్స్ అంటే డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, మీ ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ వేసుకొని వాటిని కూడా బ్రౌనిష్ కలర్లో వేయించేసుకోండి. ఇప్పుడు 1 కప్ సుజీ రవ్వకి 3 కప్స్ ఆఫ్ వాటర్ వేసేసుకోండి. ఇప్పుడు అందులోకి మీకు కావాల్సినంత స్వీట్ షుగర్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలిపేసి నెయ్యి వేసేసుకోండి. దాన్ని మళ్ళీ బాగా కలిపేసి ఇందులో ఫుడ్ కలర్ వేసుకోవాలి. గ్రీన్ కలర్ అలా ఉంటాయి కదా, నేనైతే ఎల్లో వేసుకుంటున్నా. ఇప్పుడు దాన్ని బాగా మరిగించేసుకొని ముందుగా వేయించి పెట్టుకున్న సుజీ రవ్వని ఇందులో వేసుకొని బాగా కలిపేసుకోండి. అలాగే మనం ముందుగా వేయించుకున్న ఆల్మండ్స్ కూడా అంటే డ్రై ఫ్రూట్స్ ఏమేమి వేయించుకున్నామో అవి కూడా ఇందులోకి వేసేసుకొని బాగా కలిపేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకుంటే మన హల్వా స్వీట్ రెడీ.